ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, సాధన ఎదిగే సాధకుడికి బుద్ధుడు చెప్పినటువంటి మెలకువలు, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు 3వ రోజు, అంతేనా? 3వ రోజు. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది. ఇది బుద్ధుడు చెప్పినటువంటి ఒక మెలకువ. చూడండి, మన జీవితంలో చాలా మటుకు వచ్చేటటువంటి సమస్యలు మనం చేసే పనుల వల్ల రావు. మరి ఎట్లా వస్తాయి అంటే, మనకు అవసరం లేని చోట మనం కలగ చేసుకోవడం వల్ల మనకు సమస్యలు వస్తాయి. అందుకే బుద్ధుడు ఏం చెప్తున్నాడు? ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది. చూడండి, మనల్ని ఎవరైనా ఏదైనా ఒక విషయంలో సలహా అడిగితే, మన యొక్క అభిప్రాయం అడిగితే తప్ప మనం జోక్యం చేసుకోకూడదు. అంటే వాళ్ళకు సంబంధించిన విషయాల్లో మనం తల దూర్చకూడదు. ఏ విషయాల్లో ఏదైనా సరే, అది మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, మనం మాత్రం మౌనంగా ఉండాలి. అనవసరంగా కలగ చేసుకొని మాట్లాడకూడదు. ఎంత తెలిసినా, ఎంత అనుభవం ఉన్నా, నీ హద్దుల్లో నీ ఉంటే అంతకంటే గొప్ప జ్ఞానవంతుడు, జ్ఞాని ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా నేర్చుకోవడానికి ఈ భూమి మీద వస్తారు. వాళ్ళు నేర్చుకునే పాఠాలు కొన్ని ఉంటాయి. ఆ నేర్చుకునే పాఠాలు వాళ్ళని నేర్చుకోనీయకుండా మనం బలవంతంగా ఆపలేము, చెప్పలేము. ఎందుకంటే మనం ప్రతి విషయాల్లో కనుక సలహాలు ఇవ్వడం కొంతమందికి అలవాటు ఉంటుంది కదా. ఆ సలహాలు ఇస్తూ ప్రతి నిర్ణయంలో కలగ చేసుకుంటూ ఉంటే ఏం చేస్తారు? కొంతకాలానికి మన యొక్క మాటకే విలువ లేకుండా పోతుంది. అంతే కదా. ఎప్పుడూ మనం వాళ్ళకి అవసరము లేకున్నా కూడా ప్రతి దాంట్లో మనం జోక్యం కలగ చేసుకుని ఎప్పుడైతే చెప్పామనుకోండి, ఇంకా మన మాటకు విలువ ఇవ్వరు. అందుకే అవసరమైనప్పుడు ఆ మాటలు మనం చెప్పినా కూడా మన మాట అప్పుడు వాళ్ళు వినరు. వీళ్ళకి ఎప్పుడు అలవాటే కదా, ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటారు కదా. వీళ్ళకి వీళ్ళ ఏమంటారు, వీళ్ళ వ్యక్తిత్వమే, వీళ్ళ గుణమే అలాంటిది అనేది మన మీద ఒక క్లారిటీ వాళ్ళకు ఏర్పడిపోతుంది. ఇంకా వాళ్ళు మన మాట వినరు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే వివేకం ప్రతి ఒక్క సాధకుడికి ఉండాలి. చూడండి, ఒక ఇంట్లో ఏమంటారు, ఇంటికి పెద్ద కూతురనో, పెద్ద కొడుకనో, ఇంటికి మేమే పెద్దవాళ్ళము అని కొంతమందికి ఉంటుంది కదా. ఆ పెద్దవాళ్ళు అయినంత మాత్రాన జీవితాంతం వాళ్ళు చెప్పిన మాటలే తన చేతి కింద వాళ్ళు వినాలి అంటే, తన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా. ఇంటికి పెద్దని ఒక గౌరవంతో ఉంటది కదా. వాళ్ళ మాటని జీవితాంతం వినాలి అంటే వినరు. ఎందుకు వినరు అంటే, చిన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి పెద్దవాళ్ళ మాట వింటారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక, వాళ్ళు సంసార మార్గంలో ఉన్నాక, వాళ్ళు ఇన్ని రోజులు చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు ఎలా అయితే విన్నారో ఇన్ని రోజులు ఇప్పుడు వినరు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక సంసారం వస్తుంది, వాళ్ళకంటూ ఒక బాధ్యత వస్తుంది, వాళ్ళు యొక్క అనుభవము వాళ్ళకు ఉంటుంది. ప్రతి విషయానికి ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు అని మనం చెప్తే చిన్నప్పుడు విన్నట్లు ఇప్పుడు అసలు వినరు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఫంక్షన్ వస్తుంది అనుకోండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు?
అనుభవంతో చెప్తున్నా, దీనికి ఇంత ఖర్చు పెట్టొద్దు, ఇది పెడితే నువ్వు ఇబ్బందుల్లో ఇరుక్కుంటావు అంటారు. అది మీ కాలంలో. ఇప్పుడు మా కాలంలో అలా కాదు అంటారా? టపీమని అనేస్తారు. ఏం చేస్తారు? మీరంతా దాచిపెట్టి మీరేమైనా వెనక తీసుకెళ్తారా? మీరు పోయేటప్పుడు మీరు సుఖపడరు, మమ్మల్ని సుఖపడనియ్యరు అంటారా లేదా? చక్కగా ఈ మాట అంటారు. ఎప్పుడు వాళ్ళకి అనుభవం వస్తుంది? వాళ్ళు మనంత వాళ్ళయిన తర్వాత, వాళ్ళ పిల్లలు పెద్దగా అయిన తర్వాత అప్పుడు వస్తుంది అనుభవం. అప్పుడు గుర్తు చేసుకుంటారు మనను. అరే, ఫలాని రోజు మా అమ్మ, ఫలాని రోజు మా అత్తమ్మ, ఫలాని రోజు మా నాన్న ఇలా చెప్పింది కదా, వాళ్ళు చెప్తే నేను వినలేదు కదా, ఇప్పుడు నా పిల్లలు వింటలేరు. వాళ్ళకి అనుభవం వచ్చినాక వాళ్ళు వింటారు అనేది ఒక ఆ భావన కలుగుతుంది. ఈ భావన కలిగితే ఇంక మనకి ఏ బాధ ఉండదు. అదే భావన కలగలేదనుకోండి, వాళ్ళ అనుభవం వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, నాకెందుకులే అని ఆ ఆలోచన రాకపోతే ఏం చేస్తుంది? మన మనసంతా బాధ కలిగి, దాని గురించే ఆలోచించి, ఇంకా ఏం చేస్తాం? దానికి బీపీ, షుగరు, నిద్రలేమి ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటాం మనం. ఏంటి? ఆఫ్టర్ ఆల్ మనం చెప్పిన మాట మన పిల్లలు వినలేదు అనే ఒక విషయానికి ఏం చేస్తాం? ఆ గోరంతది కొండంత చేస్తాం. అదే ధ్యాని ఉన్నాడనుకోండి, ఏం చేస్తాడు? మనం చెప్పిన మాట వాళ్ళు వినకపోతే తనను తాను పరిశీలించుకుంటాడు. ఏంటి? అవసరం లేని చోట నేను మాట్లాడాను. అనవసరంగా నేను ఇప్పుడు మాట్లాడకుండా ఉండాల్సింది. మౌనంగా ఉంటే బాగుండేది. నేను నోరు తెరిచి నా యొక్క విలువను, గౌరవాన్ని పోగొట్టుకున్నాను అని తన తప్పును తాను ఒక ధ్యాని గ్రహిస్తాడు. కానీ అజ్ఞాని మాత్రం ఏమంటాడు? నేను వాళ్ళ మంచి కోసమే కదా చెప్పింది. వాళ్ళ బాగు కోసమే కదా చెప్పింది. అయినా వాళ్ళకి ఇంత కూడా అర్థం అవుతలేదు. నన్నే తప్పు పడుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్టు? చూడండి, ఇలా చేస్తున్నాడు మా తమ్ముడు, ఇలా చేస్తుంది మా చెల్లెలు, ఇలా చేస్తుంది మా అక్క. ఇలా పక్క వాళ్లకు మనం షికాయతులు చెప్పడం చేస్తాం. ఆ వాదన మొదలు పెడతాం. ఇదే ఒక ధ్యాని కాని వాడికి తేడా. మరి చూడండి, ఉదాహరణకు ఇప్పుడు మనం చెట్లు పెంచుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్, ఎంత హద్దుల్లో ఉంటే అంత మంచిది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం చెట్లు పెంచుకుంటాం. చెట్లు అంటే చాలా ఇష్టం. అవి బాగా పెరగాలి, పెద్దగా అవ్వాలి, చక్కటి పూలనివ్వాలి, మనకు గ్రీనరీ బాగుండాలి అని చెప్పేసి, ఆ చెట్లు తొందరగా పెద్దగా కావాలని చెప్పేసి గంటకోసారి నీళ్లు పోస్తాం. అవునా? గంటకోసారి నీళ్లు పోస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆ మొక్క పెరుగుతుందా? పెరగదు. ఎందుకు? హద్దు మీరి. అంటే అక్కడ పొయ్యాల్సిన దానికంటే ఎక్కువ పోస్తే హద్దు మీరినట్లే కదా. హద్దు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం మానవులకు ఒకటే వర్తించదు. మనం మాట్లాడే మాట, కోపము, అసూయ, ద్వేషం ఇలాంటివి ఏ దాంట్లో అయినా సరే హద్దు మీరి దేంట్లో ఉండకూడదు. ఏది ప్రదర్శించొద్దు. అలా మొక్కలకు కూడా లెక్క తప్పి, హద్దు తప్పి నీళ్లు పోస్తే అది మనకు ఎలాంటి గ్రీనరీ రాదు, పువ్వులు పెరగవు. ఏమైతుంది? చెట్టు మురిగిపోతుంది, వేళ్ళు కుళ్ళిపోతాయి. అలాగే మానవుడు ప్రేమ చేసే ఈ ప్రేమ కూడా హద్దుల్లో ఉండాలి. ఆ హద్దుల్లో ఉంటేనే అది ఒక ఆశీర్వాదం లాగా ఉంటుంది. హద్దులు దాటితే ఏమవుతుంది? మననెవరు లెక్క చెయ్యరు. ఇప్పుడు చూడండి, ఈ హద్దులు అనే దానికంటే మరొక ఉదాహరణ. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఏం చేస్తాడు? హాస్పిటల్లో ఉంటాడు. హాస్పిటల్‌కు పోవాలంటే ఇంటి నుంచి హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే గదా! ఆ వెళ్ళే దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళకి మందులిస్తాడా? ఇవ్వడు. తన యొక్క డాక్టర్ తన యొక్క గౌరవాన్ని, తన యొక్క విలువను ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉంటాడు కదా! ఎవరైనా తన దగ్గరికి వస్తేనే, అడుగుతేనే
వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటేనే వాళ్ళకు చికిత్స చేయడము, మందులు ఇవ్వడము ఇలాగే చేస్తాడు. అవునా? అలాగే ఒక జ్ఞాని కూడా అడిగినప్పుడు మాత్రమే తనకున్నటువంటి జ్ఞానాన్ని మనకు ఇస్తాడు. అడగకపోతే మౌనంగా ఉంటాడు. ఎందుకంటే మౌనానికి కూడా ఒక విలువ అనేది ఉంది. ఎవరైనా సరే ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ సాధనా మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ పాటిస్తారు. రాని వాళ్ళైనా సరే ఎప్పుడు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు జీవించాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది మాయా ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మనం జయించాలంటే మనకు సాధన అనేది చాలా చాలా అవసరం. ఈ శ్వాస మీద ధ్యాస సాధన ఎప్పుడైతే మనం చేస్తామో ఆ మనస్సు మన ఆధీనంలోకి రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన మనస్సు మన ఆధీనంలోకి వస్తుందో అప్పుడు ఏమవుతుంది? అవసరం లేని చోట మనము మాట్లాడము. అవసరం లేని చోట్ల మనం మన జోక్యాన్ని కలిగింప చేసుకోం. అవునా కదా? ఇతర విషయాల్లో మనం జోక్యం చేసుకోం. ఇక ఏమంటారు? ఇతరుల జీవితాల్లో అంటే మన మనస్సు నియంత్రణ లేకపోతే ఇతరుల జీవితాల్లో మనం కలగ చేసుకుంటాం. ఈ మనసు ఎప్పుడైతే నియంత్రణలో ఉంటుందో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండి మన పని ముగిసిన తర్వాత మనం చక్కగా ప్రశాంతంగా మన ఇంటికి మనం వచ్చేస్తాం. అందుకే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండటం అనేది చాలా గొప్ప సాధన అండి. సాధన అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తేనే సాధన కాదు. ఆ సాధనతో పాటు మన హద్దుల్లో మనం ఉండాలి. మన హద్దుల్లో ఉండడం అంటే మనమేం చాతకాని వాళ్ళమా, బలహీనత కలవా అంటే బలహీనత కాదండి. అది మన జీవితంలో పరిపక్వత సాధించినట్టు. ఎందుకంటే ఎవరైతే హద్దులను గౌరవించే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే తన యొక్క గౌరవాన్ని తాను కాపాడుకుంటాడు. తన గౌరవమే కాపాడుకునేదే కాక ఇతరుల యొక్క గౌరవాన్ని కూడా కాపాడతాడు. అందుకే బుద్ధుడు చెప్తాడండి. ఏం చెప్తున్నాడు? ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద అని మనకందరికీ చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు 6వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో మనకు సమతుల్యతే యోగమని చెప్పడం జరుగుతుందండి. ఎందుకు సమతుల్య అంటే మనం తీసుకునే ఆహారంలో హద్దు ఉండాలి. ఎంత హద్దుల్లో అంటే సాటి వ్యక్తి దగ్గర మనం హద్దుల్లో ఉండడం కాదు. మన శరీరానికి కావలసినటువంటి ఆహారం తీసుకునేటప్పుడు కూడా ఒక హద్దు ఉండాలి. మనం పడుకునే నిద్రలో కూడా హద్దు ఉండాలి. మనం చేసే పనిలో కూడా హద్దు ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో కూడా హద్దు ఉండాలి. మనం కోరే కోరికల్లో కూడా హద్దు ఉండాలి. ఎవరైనా తిట్టాం ఆ కోపంలో కూడా హద్దు ఉండాలి. ఇలా ఏ విషయంలో సైనా మనం హద్దు మీరితే అది దుఃఖానికే దారి తీస్తుంది. ఎప్పుడైతే మనం పరిమితి అంటే ఆ హద్దు దాటకుండా మన పరిమితిలో మనం ఉంటే గనక మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రశాంతమైన మనసు ఉంటుందో మనకు చక్కగా ధ్యానం చేయడానికి మనకు అనుకరిస్తుంది. ఏంటిది? ఈ మనస్సు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వీణ వాయిస్తారు చూడండి. వీణ వీణ ఆ వీణకు సరిగమ పదనిస ఆ తీగలుంటాయి. ఆ తీగలు ఎట్లా ఉంటాయి అంటే అవి అనుకూలంగా ఉంటే మంచిగా సంగీతం వస్తుంది. అవి కనుక బిగిసుకపోయి లేదా వదులుగా చాలా వదులుగా రెండిట్లా ఎట్లా ఉన్నా సరే బిగిసిపోయినా వదులుగా ఉన్నా ఆ సంగీతం అనేది సరిగ్గా రాదు. అది ఎంతవరకు సరిగ్గా ఉంటుందో అంటే ఆ సరిగమ పద వాయించడానికి అనుకూలమైనటువంటి సరిహైన హద్దు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు చక్కటి మధురమైన సంగీతం
వినిపిస్తుంది. అవునా? అలాగే మనిషి కూడా తన హద్దుల్లో తను ఉన్నప్పుడే తన యొక్క జీవితం గౌరవంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనం బాగా అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? మన హద్దుల్లో మనం ఉండడం. చూడండి, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంది. కలెక్టర్ ఆఫీస్లో ఎవరుంటారు? ఒక కలెక్టర్ ఉంటాడు. అవునా? కలెక్టర్ చేతి కింద ఎవరుంటారు? తన చేతి కింది వాళ్ళు పనిచేస్తుంటారు కదా. ప్యూన్ అనుకోండి, అటెండర్ అనుకోండి. ఆ ప్యూను అటెండర్ ఎంత వరకు తన హద్దుల్లో ఉంటే తన యొక్క ఉద్యోగము బాగుంటుంది, కలెక్టర్ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడు. తను హద్దు మీరి ప్రవర్తించిండు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తన జీవితము బాగుండదు. కలెక్టర్ దృష్టిలో వీడు పనికి రానుడని ఒక ముద్ర వేస్తారు. అవునా కదా? అలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో ప్రతిదీ హద్దు. మనం ఎంత హద్దుల్లో ఉండ, అది ఒక భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, మామ దగ్గర కానీ, కుటుంబ సభ్యుల దగ్గర కానీ, ఇంటి పక్కల వాళ్ళ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే మన హద్దు మీరి ప్రవర్తించవద్దు. హద్దు మీరి మాట్లాడవద్దు. హద్దు మీరి మాట్లాడితే ఏమవుతుంది? మనమే దుఃఖానికి లోను కావాల్సి వస్తుంది. హద్దులు దాటితేనే మనకు సమస్యలు మొదలవుతాయండి. హద్దులు దాటకపోతే నా పరిధి ఇంతే అని అన్నామనుకోండి, ఇంకా మనకి ఏ సమస్యలు రావు. చూడండి, దీనికి ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం. రామాయణంలో సీతాదేవికి ఒక గీత గీస్తాడు లక్ష్మణుడు. ఈ గీత దాటొద్దు, ఈ హద్దు దాటొద్దు, ఇది దాటితే బాగోదని చెప్తాడు. ఆమె ఏం చేసింది? ఆ గీత దాటింది, ఆ హద్దు దాటింది, సమస్యలో ఇరుకుందా లేదా? అలాగే మనం కూడా మన జీవితంలో ఎక్కడి వరకు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. హద్దులో ఉన్న తోటనే మనకు మర్యాద, గౌరవం ఉంటుంది. గౌరవం ఉంటేనే మనకు శాంతిగా ఉంటుంది. శాంతి ఉన్న చోటే మనకు ఆ ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరితే మన మనసు మన ఆధీనంలో ఉంటుంది. మన మనసు ఆధీనంలో ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఎవరైతే ఈ హద్దులు పాటించడం అంటే, ఇక్కడ హద్దులు పాటించడం అంటే మనం స్వేచ్ఛను కోల్పోవడం కాదండి. అరే, ఇది చెప్పినట్లే వినాలా అంటే మనకు స్వేచ్ఛ లేదా? మనం ఇట్లాగే ఉండాలా? హద్దు మీది అంటే అది అక్కడ స్వేచ్ఛను కోల్పు. ఆ జీవితంలో మనం జీవించే జీవితంలో ఆ సమతుల్యత అనేది పాటించాలి. మనకు చెప్పారే భగవద్గీతలో యుక్తాహార విహారస్య. ఇప్పుడు చెప్పుకున్నాం కదా శ్లోకం. ప్రతిదీ హద్దు మీరి చెయ్యొద్దు. దాన్ని మనం ఇంకో భాషలో ఏం చెప్పుకుంటాం? మితమైన ఆహారము, మితమైన నిద్ర, మితమైన నడవడిక అని చెప్తారు. అదే ఇక్కడ హద్దు. ఎవరైతే హద్దు మీరి ప్రవర్తించకుండా ఉంటారో వాళ్ళ జీవితం సుఖవంతంగా సాగిపోతుంది. అందుకే ఎవరి హద్దుల్లో వాళ్ళు జీవించాలి. అలాంటి వాళ్ళ జీవితమే ఆనందకరంగా ఉంటుంది. ఈ సాధనా మార్గంలో ఇంకా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు? ఎవరి హద్దుల్లో వాళ్ళు, ఎంత హద్దుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి అలాంటి సాధకుడే కదా చక్కటి సాధన చేయగలుగుతాడు. అందుకే ఇలాంటి మెలకువలన్నీ మనకు బుద్ధుడు అందించాడు. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.